Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. అరెరే అరెరే అంటూ మన అందరినీ పలకరించినటువంటి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ సాంగ్ అంటాను. సో దియా గారు మనతో ఉన్నారు. ఆవిడ పాడారు, ఆవిడ ఆర్టిస్ట్ కూడా, చాలా చాలా ఆర్ట్స్ ఆవిడలో దాచుకుని మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాలి. సో ఆవిడైతే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం, బోల్డని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఉన్నాయి లోపల, అవన్నీ ఈ రోజు తవ్వే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే దివ్య గారు. నమస్తే అండి. దియా రైట్, నాట్ దివ్య. దివ్యయే, బట్ స్క్రీన్ నేమ్ దియా. ఓకే, అయితే నేనే తప్పు పిలుస్తున్నానేమో అని అనిపించింది అప్పుడప్పుడు. బట్ ఎందుకు దివ్య కూడా బాగుంది కదా, కామన్ నేమ్ అయిపోద్దనా? అంటే ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేరు ఎందుకు మార్చుకున్నారు అంటే ఒక కారణం లేకుండా ఉండదు కదా. సో యా, ఇది కూడా అంతే. సో ఆయన్ని పోల్చి అయ్యయ్యో చెప్పట్లేదు కానీ, బట్ దియా అనేది వచ్చేసరికి స్క్రీన్ నేమ్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంట్రీ అవ్వాల్సి వచ్చింది ఆ పేరుతో. బట్ చాలా ఫ్రూట్ఫుల్ గా అనిపించింది. ఫ్రూట్ఫుల్ గా మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అని చెప్పి వినడం జరిగింది. ఎందుకంటే హోప్ఫుల్లీ నేనైతే నాకు అంత రికగ్నైజ్డ్గా మీ క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంటే మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా చేశాను కానీ ట్రిమ్ చేస్తారు నా సీన్స్ అని చెప్పి. సో అంటే ఎక్కడో ఒక తెలియని ఒక అన్యాయం జరిగింది అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు దాని గురించి? అన్యాయం అంటే ఒకటండి, బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. నేను అన్యాయం అని ఎవరిని బ్లేమ్ చేయను అంతే. ఒక్కొక్కసారి చిన్న సీన్, అది వాళ్ళు మూవీ హిట్ అవ్వడం వల్ల చిన్న సీన్ కూడా అది ఎలివేట్ అయిపోతుంది. అవును, మూవీ వల్ల. అవును, ఇప్పుడు మనం ఎంత పెద్ద లాంగ్ జర్నీ చేసిన మూవీతో అది కనుక అది ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము. షెడ్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేరు అంటున్నారు ఆవిడ. సో పద్ధతిగా కాకపోతే ఇంటికి వెళ్ళిపోతాయి అని అన్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఇటు సైడ్, సింగింగ్ సైడ్ అంటే ఏం చెప్తారు? ఇది సింగింగ్ సైడ్ స్పెషల్గా ఏం లేదండి. చిన్నప్పటి నుంచి గ్రాండ్ మదర్ రేడియోలో పాడేవారు, అమ్మ పాడేవారు, అందరూ పాడతారు ఇంట్లో. కళాకారుల ఫ్యామిలీలో పుట్టారు మీరు. అవును, నేనే ఇంకా తక్కువ వాళ్ళ ముందు. ఓ ఓకే. కానీ మనకి చాలా అప్రోచ్ ఉంది, మనకి చాలా యూనో సోషల్ మీడియా కానీ అన్ని, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని కూడా మనకి చాలా ఛాన్స్ ఉంది రీచ్ అవ్వడానికి. సో అందుకు నేను కొంచెం ఈజీగా వచ్చానేమో అనిపించింది. ఫస్ట్ రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చిందండి పాట పరంగా మీకు? చిన్నప్పటి నుంచి స్కూల్లో పార్టిసిపేషన్స్ ఉండేది. తర్వాత అక్కడ నాకు అప్లౌజ్ రావడం, మా గ్రాండ్ మదర్ కూడా లైట్ మ్యూజిక్ పాడేవారు. అవన్నీ నేను చాలా అప్పుడులో ఒక 10-15 పాటలు పెట్టుకుని ఉంచుకునేదాన్ని. కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని. అక్కడ నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, సెకండ్, ఫస్ట్ మోస్ట్లీ ఫస్టే. కామన్ కాంపిటీషన్ అడిగి ఫస్ట్ ప్రైజ్ రాకపోతే వెళ్ళేదాన్ని కాదు. డౌట్ వచ్చిన ఒక్క లైన్ రాకపోయినా వెళ్ళను. అవునా? సో అలాగా అంత కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని. ఇన్ కేస్ తప్పు పాడినా కాన్ఫిడెంట్ గా తప్పు పాడేసి వచ్చేసేదాన్ని. వాళ్ళకి రికగ్నైజ్ కూడా చేసేది. అంత పాటలో ఆ లైన్ తప్పు ఎతకడం అంటే కాస్త కష్టమే అనుకోండి. సో నెక్స్ట్ అసలు అరెరే పాట హౌ ఇట్ స్టార్టెడ్? మీరు పాడడమే కాకుండా యువర్ యాక్టెడ్ ఇన్ దాట్. ఎందుకు యాక్టింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? మూలానే ఈ రెండు నేనే చేస్తే బాగుండు అనుకున్నారా ఏంటి? అసలు దాని వెనకాల కదేంటి? దాని వెనకాల కదా, ఫస్ట్ యాక్టింగ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ 30 minutes అనుకున్నారు డైరెక్టర్. ఎప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చేద్దామని ఒక 4-5 years నుంచి ఒకటి చేసాం కదా, అది బయటికి రాలేదు. తర్వాత ఇది ఒక 30 minutes సినిమా ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాము తన డెమోకి అని అనుకున్నాం. నేను సరే అని హీరోయిన్ గా సపోర్ట్ చేశాను. హాఫ్ ఆఫ్ ది మూవీ అయిపోయింది. అందులో ఒక సాంగ్ మేల్ వర్షన్ లో అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఒక సాంగ్ అనమాట, అరెరే అరెరే. ఇట్స్ ఏ మెయిల్ వర్షన్ సాంగ్. కానీ ఆ మూవీ ఆగిపోయింది. అందులో ఫీమేల్ వర్షన్ నేను పాడాను. అది మేల్ ఆ మూవీ, ఎందుకంటే మూవీ అర్థం అవుతుంది ఆ పాట వల్ల కొంచెం. సో పాట, మూవీ, ఆ ప్యాకేజ్ మనం ముట్టుకోలేదు. దాన్ని కాంట్రాస్ట్ గా మనం ఫీమేల్ వర్షన్ లో లిరిక్ మార్చి చేసుకున్నాం మేము. మా మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది కదా ట్యూన్ అని చెప్పి, ఒక మెలోడీ క్లాసిక్. సో ఈ సాంగ్ బయటికి ఎందుకు తీసుకురాకూడదు, అందరూ ఎందుకు వినకూడదు, ఇంత మంచి మెలోడీ అని అనిపించి మాకు అనిపించి మా డైరెక్టర్ క్రాంతి కదా మ్యూజిక్, క్రాంతి డైరెక్టర్, సర్వణ వాసుదేవన్, హీస్ ఫ్రమ్ చెన్నై, తమిళ్ అబ్బాయి. సో మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసుకొని సాంగ్ ని ముందుకు తీసుకురావాలనుకున్నాము. అలాగే షూట్ కూడా అందరూ, ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను మూవీస్ లో యాక్ట్ చేశాను, ఆల్రెడీ సినిమాలో యాక్ట్ చేసేదాన్ని కాబట్టి సాంగ్ కూడా నేనే పాడదామని అలా స్టార్ట్ అయిందను. అమ్మో, మీరు ఎంత తెలుగు మాట్లాడితే నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. నిశ్చయించబడింది అంటే అమ్మా
ఎక్కడో లోపల ఎక్కడో ఉన్న తెలుగుని తట్టి మరి తీసుకొస్తున్నారు బయటికి. సో ఇందాక అన్నాను కదా మల్టిపుల్ స్లాంగ్స్ వచ్చు మీకు అని. అమ్మో తెలుగులో మల్టిపుల్ స్లాంగ్స్ మాట్లాడతారు అనమాట. అటు రాజమండ్రి యాస, ఇటు తెలంగాణ యాస, మిక్స్డ్, అచ్చ తెలుగు, ఇప్పుడే 4 వచ్చినాయి. అమ్మో. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.